ఆయన గళం వినిపిస్తూనే ఉన్నారు. మరి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన పార్టీ నియమాలకు కట్టుబడి వారి పార్టీ నిబద్ధతను, పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన రాజకీయ జీవితం అనేది గడపడం అనేది జరిగింది. మరి ఆయన తెలుగుంటి పోరాట గలం, మన తెలుగు బిడ్డ, మనందరికీ కూడా గర్వకారణం. మరి ఆయన అదేవిధంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన విశేష సేవలు అందించారు. జాతీయ స్థాయిలో కూడా పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం అధ్యక్ష. మరి అదే విధంగా సామాన్యులకు, పేద ప్రజలకు వారికి మంచి చేకూరేలా ఆయన ఎప్పుడు కూడా ఆయన అడుగులు వేశారు. మరి అలాంటి వారు పార్టీలు వేరైనప్పటికీ కూడా మరి అలాంటి వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారు భూమి నుంచి దివికేగిన తారైనప్పటికీ ఆయన సామాన్యుల స్మృతిలో అరుణదారై వెలుగొందుతూ వారి స్మృతుల్లో ఎప్పుడు ఆయన బ్రతికే ఉంటారు అధ్యక్ష. అదే విధంగా ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే 9 ఏళ్ల కాలం అయిపోయింది. ఒక్క నిమిషం. గౌరవనీయులైన మేయర్ గారికి నమస్కరిస్తూ, అలాగే కమిషనర్ గారికి మా పార్టీ తరపు నుంచి, మా తరపు నుంచి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సంపద వినాయకుని ఆశీస్సులు ఎల్లవెల్లలా వారిపై ఉండాలని కోరుకుంటూ, అలాగే కమిషనర్ గారు ఒక్కసారి వినాలి సార్. మాది పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతం సార్. మరి మా వార్డు ప్రజల యందు దయ ఉంచి మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఇదివరకే శాసన సభ ఎన్నికల్లో గెలిచినటువంటి, ముందుగా ఉత్తరంలో గెలిచిన, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి, మరి తప్పు చేసిన వారికి ఉగ్ర నారసింహుడిగా, అలాగే అమాయకుల పాలిట అప్పన్న స్వామిగా, నీతి నిజాయితీలు అనే మొకటాన్ని ధరించిన మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా జనసేన పార్టీ తరపు నుంచి 70% మెజార్టీ తెచ్చుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ మచ్చలేని నాయకుడు పెట్టినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది మా సత్తా అని రాష్ట్ర నలుమూలల చాటి చెప్పిన మన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా చెప్పండి. మీ మీద గౌరవం ఉంచి నేను టైం ఇచ్చాను. ఇంతసేపు వెయిట్ చేసాం, 2 రోజులు వెయిట్ చేసాం. మాకు ఒక్క సమయం వాళ్ళు ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేయొద్దంటాను. వినండి, కొంచెం ఓపిక ఉండాలి మేడం. ఓపిక ఉంది కదా. అలాగే నమ్మిన పార్టీకి కష్టమైన నష్టమైన అదే పార్టీలో ఉంటూ 4 సార్లు హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి ఈ సభ తరపు నుంచి శుభాకాంక్షలు, మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా పంచగర్ల రమేష్ బాబు గారికి, గంటా శ్రీనివాస్ గారికి, అదే విధంగా గండబాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన బొత్స సత్యనారాయణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. ఇది మంచి ప్రభుత్వంగా మేము నమ్మి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా అధ్యక్ష, ఈ రోజు మనం మొన్న విజయవాడ ఎంత ప్రకృతి బీభత్సం సృష్టించిందో, ఎంత వరదలు వచ్చాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి దానికి మన కమిషనర్ గారు, ఆ తర్వాత జీవీఎంసీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి వారి యొక్క సహాయ సహకారాలు వారికి అందించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అధ్యక్ష, ఇప్పుడు సమస్యల్లోకి వస్తే మెయిన్ ఏవైతే సమస్యలు ఉన్నా అవే చెప్పండి అమ్మా. మేడం ఒక్క నిమిషం ఓపిక ఉండాలి మేడం. నేను సమస్యలు చెప్తున్నాను, వినండి మేడం. మరి మాకు నూతన పాలక వర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను మా వార్డుకి రక్షణ గోడ నిర్మాణం కావాలని అడుగుతూనే వస్తున్నాను. మరి ఇది ఇంతవరకు కూడా కంప్లీట్ గా మా వార్డు అంతా కూడా పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతం. మరి దానికి రక్షణ గోడ నిర్మాణం అనేది చేపట్టాలి. మరి శ్రీనివాస్ నగర్, రామకృష్ణ నగర్, శివలింగపురం, నీలకంఠ నగర్ ప్రాంతానికి రక్షణ గోడ అనేది కావాలి అధ్యక్ష. మరి త్వరితగతిన రక్షణ గోడ నిర్మాణాలు అనేటువంటివి చేపట్టాలి. మరి ఇదివరకే మనం చూసాం, మరి కేరళలో వయనాడులో జరిగిన సంఘటన కావచ్చు. అలాగే వినాలి మేడం,
అలాగే మన అకాల వర్షాలకి గోపాలపట్నంలో జరిగిన సంఘటన కావచ్చు, మరి ఇవన్నీ చూసాం. అవన్నీ మా వార్డులో రిపీట్ అవ్వకుండా, మా వార్డులో జరగకుండా ముందుగా వారు మా ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా నిర్మాణం అనేది చేపట్టాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష, మరి పూర్తిగా కొండవల్లి ప్రాంతం కావున పారిశుద్ధ్య సిబ్బంది చాలా కొరతగా ఉంది. మరి పారిశుద్ధ్య సిబ్బందిని వెంటనే నియమించాలి. అదే విధంగా ఇప్పుడున్న పారిశుద్ధ్య సిబ్బందికి పనిముట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మరి వెంటనే పారిశుద్ధ్య పనిముట్లు మాకు సమకూర్చాలి. అదే విధంగా మొన్న మాకు కాంట్రాక్ట్ బేసిక్ మీద మున్సిపల్ సిబ్బందికి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. మరి వారికి అతి తక్కువ జీతాలు, మరి చాలా పేద ప్రజలు వాళ్ళంతా కూడా వాళ్ళకి జీతమత్య లేకుండా ఏ విధంగా కుటుంబాన్ని నెట్టుకొస్తారని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి త్వరితగతిన వాళ్ళకి జీతాలు అనేటువంటివి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా మా వార్డులో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష. మరి దాని పర్యటన ఇటీవలే జరిగింది, మేము వెళ్ళడం చూసాం అధ్యక్ష. మరి దాంట్లో పచ్చకామర్లకు ఒక్క నిమిషం అధ్యక్ష, సారీ మధ్యలో బ్రేక్ తీసుకున్నందుకు అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అధికారుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు అందించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మాకు గాని మరి అధికారులకు గాని మా వార్డులో కీలక పాత్ర పోషించేది కాంట్రాక్టర్స్ మేడం. మరి వారికి కష్టమైన నష్టమైన ఏదైనా సరే వారు వడ్డీకి బిల్లులు వచ్చినా రాకపోయినా వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి మా వార్డులో పనులు చేపడుతున్నారు. మరి వారికి మా తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా అన్నదమ్ములు కూడా నా నమస్కారాలు. ఇప్పుడు మాకు సమస్యలకు వస్తే అది పచ్చకామర్లకు సంబంధించి యంత్రం పాడైపోయింది. ఆ యంత్రాన్ని త్వరితగతిన సత్వరం పరిష్కారం చూపిస్తారని మేము అది మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని కూడా కోరుకుంటున్నాం. అదే విధంగా మాకు జయభారత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మెట్లు, కాలువలు, రోడ్లు, ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా బాగా దెబ్బతిన్నది. మరి త్వరితగతిన వాటి నిర్మాణం అనేది చేపట్టాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మాకు జయభారత్ నగర్ లో కమ్యూనిటీ హాల్ లేదు అధ్యక్ష. మరి ప్రజల ఉపయోగాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రామకృష్ణ నగర్, నీలకంఠ నగర్, శివలింగపురంలో పూర్తిగా కొండవల్లి ప్రాంతం కావున మరి కింద నుంచి పైకి వెళ్ళాలంటే మెట్లకు సహాయార్థం మరి వయసులో ఉన్న వాళ్ళైతే ఏ ఆపసోపాలు పడో ఎక్కేస్తారు. అది వృద్ధులు, పిల్లలు, ఇలా వికలాంగులు కూడా ఉన్నారు అధ్యక్ష. మరి వారి సౌకర్యార్థం మెట్లకు ఇరువైపులా సీల్డ్ రైలింగ్ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు చెప్పిన సమస్య లైటింగ్ సమస్య. మరి రోజు రోజుకి పెరుగుతున్న జనాభా దృష్ట్యా మాకు 110 రింగ్ పోల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఇది పూర్తిగా అంటే లోతుగా వెళ్లకుండా సింపుల్ గా చెప్తున్నాను అధ్యక్ష, మాకు 10 రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలి. అదే విధంగా మరి 2014లో మా విష్ణు కుమార్ రాజు గారు వేసిన లైట్లే ఇప్పటికీ మాకు వెలుగుతున్నాయి. అంటే వెలుగుతున్నాయి కాదు, పోతున్నాయి. వాళ్ళ పాపం జీవీఎంసీ సిబ్బంది వస్తున్నారు, బాగు చేస్తున్నారు, వెళ్తున్నారు, వెంటనే పోతున్నాయి. వాటి స్థానంలో 70 mm నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. అదే విధంగా 200 వరకు మాకు పాడైపోయిన విద్యుత్ దీపాలు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త వేయాలి అధ్యక్ష. వార్డు డెవలప్మెంట్ లో భాగంగా మా వార్డు మొత్తం సర్వే చేసి నూతనంగా టెండర్లు వేసి మాకు వార్డు డెవలప్మెంట్ కి కావలసిన నిధులను కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా నగర్ 1, 2, 5 న్యూ శ్రీనివాస్ నగర్ ప్రజలకు కమ్యూనిటీ హాల్స్ కావాలి అధ్యక్ష. మరి వారు చాలా పేదవారు, బయటకు వెళ్లి వారు అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించి ఫంక్షన్స్ అనేటువంటివి చేయలేకపోతున్నారు. మరి అదే మనకి కమ్యూనిటీ హాల్స్ ఉన్నట్టయితే దాంట్లో వారు ఆ కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవచ్చు. మరి ఆ విధంగా కమ్యూనిటీ హాల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. తర్వాత 48వ వార్డులో డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పటికే ఇందిరానగర్ 2, 3 ప్రాంతంలో శాంక్షన్ అయిపోయి ఉన్నాయి మరి కమ్యూనిటీ హాల్స్ కి సంబంధించి. మరి వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేటువంటిది ఇందిరానగర్ 2, 3 ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం. అదే విధంగా మరి మేయర్ గారు, కమిషనర్ గారు కూడా మా వార్డులో సందర్శించి క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే అవి మీరు గమనించి వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేస్తారని కోరుకుంటున్నాం. మరి ఈ అవకాశాన్ని మంచి ఉద్దేశంతో మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.